అలెగ్జాండర్ జైత్రయాత్ర సందర్భంగా భారతదేశంలో ప్రవేశించిన తరుణంలో సరిహద్దు ప్రాంతంలో ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. సైనికులతో కూడిన రాజును చూసిన ఆ సాధువు చలించలేదు. అలెగ్జాండర్ మొదట్లో కోపం తెచ్చుకున్నప్పటికీ భారతదేశపు సాధువుల గురించి తన గురువుగారు ఇచ్చిన సూచనలు జ్ఞప్తికి వచ్చి ఆ సాధువు దగ్గరకు వచ్చి అతన్ని పరిశీలనగా చూశాడు. ఆనంద పరవశంతో నిండిన తేజవంతమైన సాధువు ముఖ వర్చస్సు చూసి ఆశ్చర్యంతో సాధువుని అడిగాడట, నేను విశ్వవిఖ్యాత అలెగ్జాండర్ని. ప్రపంచాన్నంతటినీ జయించినప్పటికీ, ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా తన వద్ద ఉన్నప్పటికీ నేను అంత ఆనందంగా ఉండలేకపోతున్నాను. ఏమీ లేని ఒక గోచి పెట్టుకొని ఎండలో మాడుతూ అంత ఆనందంగా ఉన్నావు ఎట్లాగా? అప్పుడు ఆ సాధువు ఎదురుగా ఉన్న ఒక బండరాయిని తెప్పించి రాజుని చేతులు చాచమని ఆ రాయిని ఉంచి అట్లాగే పట్టుకోమన్నాడు. కొంతసేపు పట్టుకున్నాక రాజుకి చేతులు నొప్పి పుట్టసాగాయి. కానీ సాధువు అట్లాగే పట్టుకోమన్నాడు. ఇంకొంతసేపు గడిచింది. చేతులు ఇంకా నొప్పి పుట్టసాగాయి. కానీ సాధువు ఇంకా అట్లాగే పట్టుకోమన్నాడు. ఇంకొంతసేపు గడిచింది. చేతులు విపరీతంగా నొప్పి పుట్టసాగాయి. కానీ సాధువులో ఉలుకు లేదు, పలుకు లేదు. రాజు ఇక చేతుల నొప్పి తట్టుకోలేక రాయిని జారవిడిచాడు. ఇప్పుడు ఎట్లా ఉంది అని సాధువు రాజుని అడిగితే ఎంతో హాయిగా ఉన్నది అని రాజు జవాబిచ్చాడు. ఒక్క రాయిని వదిలేస్తేనే నీకు అంత హాయిగా ఉన్నప్పుడు నేను ప్రపంచాన్ని అంతటినీ వదిలివేశాను కదా, ఇంకెంత హాయిగా ఉంటానని సాధువు అడిగేటప్పటికి రాజు అవాక్కయ్యాడట. అప్పుడు అలెగ్జాండర్కి భారతదేశ ఔన్నత్యం తలకెక్కింది.